దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ధ్యానం కొరకు హగ్గై 2వ అధ్యాయము 9వ వాక్యమని చదవండి. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపును అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. The glory of this latter house shall be greater than of the former, saith the Lord of hosts, and in this place will I give peace, saith the Lord of hosts. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని 3 విధములుగా ధ్యానించాలని కోరుచున్నాను. ఒకటి, భూమిలో నిర్మించబడి ఉన్న మందిరములు అవి ఒక్కొక్క కాలము వాటి యొక్క మహిమ మారి కడవరి కాలములో ఆ మందిరం యొక్క మహిమ అధికమైనదిగా మారుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా, ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో ఉన్న మహిమ కంటే ఈ సంవత్సరం యొక్క ముగింపు మహిమ గలదిగా మార్చబడుటకు మనము ధ్యానించవలను. మూడవదిగా, మన యొక్క సొంత ఆత్మీయ జీవితము సంవత్సరములని బట్టి దినములని బట్టి కాదు, అది నానాటికి మహిమ నుండి మహిమకు మహిమ నుండి మహిమకు అది కొనసాగుతూ వెళ్ళుచునే ఉండవలను. యేసుప్రభు యొక్క రాకడ వరకు మహిమ నుండి మహిమకు మహిమ నుండి మహిమకు అవి ఎదుగుతూనే ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలాగే ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా, భూమిలో నిర్మించబడి ఉన్న మందిరములు ఒక్కొక్క మందిరము కూడా అది ఒక విధమైన మహిమ గలది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా దేవుడు భూమిలో నిర్మించవలనని చెప్పిన ప్రత్యక్ష గుడారము, ఆ ప్రత్యక్ష గుడారం యొక్క మహిమ అది మిక్కిలి శ్రేష్టమైనదిగా కనబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి మనము నిర్గమకాండము 40వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, వారు ప్రత్యక్ష గుడారముని మోషే నిర్మించిన తర్వాత దేవుని యొక్క మహిమ ఆ ప్రత్యక్ష గుడారముని ఆవరించి, ఆ దేవుని యొక్క మహిమ వాటిని మేకముల వలె దానిని కమ్మినట్టు మనం చదువుతున్నాం. చదవండి. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వాక్యము 35వ వాక్యముని చదవండి. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుడు చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. Then a cloud covered the tent of the congregation, and the glory of the Lord filled the tabernacle. And Moses was not able to enter into the tent of the congregation, because the cloud abode thereon, and the glory of the Lord filled the tabernacle. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ప్రత్యక్ష గుడారములో దేవుని మహిమ మేఘము వలె ఆ ప్రత్యక్ష గుడారముని నింపి ఉన్నది. మేఘం వలె ఆవరించినప్పుడు ఆ మందిరమంతయు మహిమతో నిండి ఉన్నది. మోషే కూడా అందులో ప్రవేశించలేకుండా పోయినాడు అని మనం చదువుతున్నాం. ఈ మహిమని గురించి ధ్యానించినట్లయితే, ఈ మొదటి మందిరములో మహిమ ఆ ప్రత్యక్ష గుడారములో దిగి వచ్చిన తర్వాత అక్కడ నుండి ఇశ్రాయేల్ జనులని కనాన్ దేశము వెళ్ళేంత వరకు కూడా ఈ మేఘము వారిని నడిపించి ఉన్నది. వారు ప్రయాణమై వెళ్ళటకు, వారు బయలుదేరి ఒక స్థలము నుండి మరొక స్థలమునకు వెళ్ళటానికి, ఒక స్థలము నుండి ఇంకొక స్థలమునకు వెళ్ళి వారు నివాసము చేయటానికి మేఘము బయలుదేరినప్పుడు వారు బయలుదేరుచున్నారు, మేఘము నిలబడినప్పుడు వారు నిలబడుచున్నారు, అక్కడ బస చేయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
అంటే ఈ మొదటి మందిరములో దేవుడు కుమ్మరించిన మహిమ అనేది తన యొక్క జనులని సరైన మార్గములో నడిపించుటకు కుమ్మరించబడిన ఒక మహిమ. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మునుపటి మందిరం యొక్క మహిమ, కడవరి మందిరము ఆ మహిమ వచ్చి మునుపటి మందిరం యొక్క మహిమ కంటే మించినదిగా ఉండుననే మనం ఈ వాక్యములో చదివి ఉన్నాం. మొట్టమొదటి మహిమ వచ్చి వారిని నడిపించుచున్న ఒక మహిమ. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తిని దేవుని మహిమ ఆవరించుచున్నప్పుడు, దేవుని మహిమ వారి మీద దిగి వచ్చుచున్నప్పుడు, వారి యొక్క జీవితంలో మనము చూచుచున్న కార్యం ఏమిటంటే, వారిని దేవుడు ఎక్కడికి వెళ్ళవలనో ఎక్కడికి వెళ్ళకూడదో, వారు ఎక్కడ ఉండవలను ఎక్కడ ఉండకూడదు అనే వారిని నడిపించుచున్న వారై ఉంటారు. మన జీవితంలో ఈ మహిమని మనం అనుభవించుచున్నామా? దేవుడు మన యొక్క జీవితంలో మనల్ని వెళ్ళవలను వెళ్ళకూడదు, నిలబడవలను, ఇటువంటి ఒక ఆలోచనలని మనకిచ్చేవారుగా ఉన్నారా? దావీదు జీవితంలో తనకు ఆలోచన ఇచ్చి ఉన్నారు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గములలో నిలవక, అపహాసకులు కూర్చొని ఉన్న చోట్లో కూర్చొని ఉండక, నా యొక్క పరిశుద్ధ గ్రంథమునందు దివారాత్రములు ధ్యానించుచు ఉండవలనని దావీదుకు ఒక ఆలోచన చెప్పి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకు దేవుడు ఇటువంటి ఒక ఆలోచనకర్తగా ఉన్నారా? ఈ మహిమ ఒక వ్యక్తి యొక్క జీవితంలో లేకపోతే తాను తనకి ఇష్టం వచ్చిన స్థలములో తిరుగుచుంటాడు. ఈ మహిమ ఒక వ్యక్తి యొక్క జీవితంలో నుండి తొలగిపోయినప్పుడు తాను దేవుని చిత్తము లేని స్థలమునకంతా వెళ్ళి తిరిగి వచ్చుచూ ఉంటాడు. అది దేవుని చిత్తమైనదా కాదా, తాను నివాసము చేయుచున్న స్థలము దేవుని చిత్తమైనదా కాదా అని తెలియకుండా తాను నిలబడకూడని స్థలములో నిలబడి, కూర్చొనకూడని స్థలములో కూర్చొని, తాను ఉండకూడని నడవకూడని మనుషులతో ఆ ఆలోచన చెప్పున నడుచుచున్నవాడై ఉంటాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటి మహిమ అది మనల్ని దుష్టుల ఆలోచన నుండి, అపహాసకులు కూర్చొని ఉన్న చోట్ల నుండి, పాపులు నిలుచుచున్న మార్గముల్లో నుండి మనల్ని తప్పించుచున్నది. ఈ మేకము ఎప్పుడైతే ఇశ్రాయేల్ జనుల యొక్క జీవితంలో మహిమగా దిగి వచ్చి ఉన్నదో అప్పుడు వారు దేవుని ఆజ్ఞని బట్టి వారు ముందుకు సాగి ఉన్నారు. అదే విధముగా ఈ మహిమ వచ్చి రెండు విధములుగా క్రియ చేసి ఉన్నది. ఒకటి వారిని నడిపించి ఉన్నది, రెండవదిగా వారిని కాపాడి ఉన్నది. రాత్రి కాలములో అది అగ్ని స్తంభముగా ఉన్నది, పగటి కాలములో అది మేఘ స్తంభముగా ఉన్నది. శత్రు వారు విరోధముగా వచ్చినప్పుడు ఆ శత్రు వీరిని సమీపించకుండా ఉండటానికి ఆ మహిమ వారి మధ్యలో అడ్డుగా నిలబడి ఉన్నది. ప్రత్యక్ష గుడారములో దిగిన మహిమ ఒకటి వారిని నడిపించి ఉన్నది, రెండవదిగా వారిని కాపాడి ఉన్నది. శత్రుల యొక్క చేతిలో నుండి, రాత్రి కాలము మంచులో నుండి, పగటి కాలము ఎండలో నుండి వారిని కాపాడి ఉన్నది. మన జీవితంలో ఇప్పుడు మనం చలికాలమునకు వచ్చి ఉన్నాం. మనం చాలామంది చెప్పే మాట, చలి ఎక్కువగా ఉంది కాబట్టి జలుబు చేసింది, ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వేడి చేసింది, వర్షము కురిసింది కాబట్టి వర్షం వలన జ్వరం వచ్చింది. దేవుని యొక్క మహిమ ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు రాత్రి ఎండైనను, రాత్రి వెన్నెలైనను, పగటి కాలములో ఎండైనను, మంచైనను, గాలి అయినను, వర్షమైనను, వానైనను ఏది కూడా ఆ వ్యక్తిని హాని చేయలేవు. దేవుని మహిమ ఇశ్రాయేల్ జనులని ఆవరించినప్పుడు రాత్రి కాలం యొక్క మంచు వారిని ఏమీ చేయలేదు, పగటి కాలం యొక్క ఎండ వారిని ఏమీ చేయలేదు. వారు అరణ్యములో నడుచుచు వెళ్ళి వారి యొక్క వస్త్రము పాతగిల్లలేదు, వారి యొక్క
చెప్పులు అరిగిపోలేదు, వారి యొక్క కాళ్ళు వాయలేదు, వారికి వ్యాధి లేని వారై వారు కనాను దేశమునకు వెళ్ళి చేరి ఉన్నారు. దేవుని మహిమ ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు వారు ఈ విధముగా కాపాడబడుతున్నారు. ఏ వాతావరణమని బట్టి వారు తమ యొక్క జీవితంలో ఎంత మాత్రమును కీడు వారిని సమీపించలేవు. కొంతమంది అమావాస్య పౌర్ణమికి భయపడుతున్నారు. పౌర్ణమి టైంలో సాతానుడు ఎక్కువగా క్రియ చేస్తాడు, అమావాస్య టైంలో సాతానుడు ఎక్కువగా క్రియ చేస్తాడని చెప్పి అమావాస్య ప్రార్థన, పౌర్ణమి ప్రార్థన పెడతారు. అన్ని జనుల గురించి కాదు, దేవుని జనుల గురించే చెప్పుచున్నాం. ఆ టైంలోనే చేతబడి చేస్తారు, ఆ టైంలోనే మాంత్రికులు వెళ్ళి ఈ అమావాస్య పౌర్ణమి రోజే ఏదో ఒకటి చేస్తారు అని చెప్పి వాటికి భయపడుతున్నారు. నిజముగా వారిని దేవుని యొక్క మహిమ ఆవరించి ఉన్నట్లయితే అమావాస్య అయినా పౌర్ణమి అయినా ఏ వెన్నెల దెబ్బ తగలదంటున్నారు. అమావాస్య అయినా పౌర్ణమి అయినా మనల్ని ఏమీ చేయలేవు. అందుకని అమావాస్యకి పౌర్ణమికి పవర్ ఉందనుకుంటున్నారా? అమావాస్యకి పౌర్ణమికి ఏం పవర్ ఏమీ లేదు. దేవుని యొక్క సృష్టి అవి వెలుగిచ్చుటకు, వెలుగుని ఇవ్వకుండా ఉండటకు ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారముగా అవి పరిగెత్తుచున్నది, అంతే. మనం బుద్ధిహీనముగా అమావాస్యకి ఏదో చేస్తాడు, సాతానుడు ఏమైనా ముహూర్తాలు చూసి టైం చూస్తుంటాడండి పని చేయడానికి. చాలామంది యొక్క పిచ్చి మాటలు. అమావాస్యకి పౌర్ణమికి సాతానుడు ఎక్కువ గరి చేస్తాడు, అమావాస్య దాకా వెయిట్ చేస్తాడు. ఆ సాతానుడికి అంత టైం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని మహిమ మందిరమని ఆవరించినప్పుడు మన జీవితంలో ఆయనే మనల్ని నడిపించుచున్నారు. దేవుని మహిమ మనల్ని ఆవరించినప్పుడు ఆయనే మనల్ని కాపాడుచున్నారు. మనుషుల యొక్క చేతిలోను, వాతావరణంలో నుండి, ఏ విధమైన సృష్టి యొద్ద నుండి కూడా ఆయనే మనల్ని కాపాడుచున్నవారు. అది ఇశ్రాయేలు జనుల యొక్క జీవితంలో ప్రత్యక్ష గుడారములో దిగిన మొదటి మహిమ. రెండవదిగా దినవృత్తాంతమునకు వచ్చినప్పుడు సొలొమోను తాను మందిరముని కట్టి ముగించినప్పుడు సొలొమోను యొక్క మందిరములో కూడా దేవుని యొక్క మహిమ దిగి ఉన్నది. ప్రత్యక్ష గుడారములో మేఘము వలె దిగి ఉన్నది, కానీ సొలొమోను యొక్క మందిరములో అగ్ని వలె దిగి ఉన్నది. ఆ మహిమకును ఈ మహిమకును వ్యత్యాసం ఉన్నది. రెండవ దినవృత్తాంతము 7వ అధ్యాయము 1వ వాక్యము 2వ వాక్యముని చదవండి. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. Now when Solomon had made an end of praying, the fire came down from heaven and consumed the burnt offering and the sacrifices, and the glory of the Lord filled the house, and the priest could not enter into the house of the Lord, because the glory of the Lord had filled the Lord's house. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మునుపటి మందిరమేక మహిమ కంటే కడుపటి మందిరమేక మహిమ అధికముగా ఉండును అని చెప్పి ఉన్నారు. ప్రారంభములో ప్రత్యక్ష గుడారములో ఆయన మేఘములే దిగి ఉన్నారు, కానీ సొలొమోను కట్టిన మందిరములు చూసినట్లయితే మేఘములే దిగి రావట్లేదు, అగ్ని వలె ఆయన దిగి వచ్చుచున్నారు. మేఘమేక మహిమ కంటే అగ్ని యొక్క మహిమ ఇంకా అధికముగా ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సొలొమోను యొక్క మందిరంలో దిగిన మహిమని గురించి మనము ధ్యానించినట్లయితే వారందరూ కూడా మీ కృప నిరంతరముండునని వారు దేవుణ్ణి స్తుతించుచున్నారు. ఎందుకు అలా స్తుతించుచున్నారంటే, ఆ మందిరంలో ఎందుకు మహిమ దిగి ఉన్నదంటే,
ఇశ్రాయేల్ జనుల యొక్క ప్రార్థనలు అన్నీ ఆలకించబడి వారిని కరువు నుండి, వారిని యుద్ధము నుండి, వారిని తమ యొక్క జీవితంలో తెగుల్లో నుండి తప్పించు నిమిత్తము ఆ మహిమ వారిని దిగి ఉన్నది. 13వ వాక్యం నుండి చదవండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా If I shut up heaven that there be no rain, or if I command the locusts to devour the land, or if I send pestilence among my people, if my people which are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sin and will heal their land. Now mine eyes shall be open and mine ears attend unto the prayer that is made in this place. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సొలొమోను యొక్క మందిరములో కుమ్మరించబడి ఉన్న మహిమ అగ్ని వలె ఎందుకు ఆ మహిమ వచ్చి ఉన్నదని మనం ధ్యానించి చూసినట్లయితే, ఆయన యొక్క కన్నులు తెరవబడినది గాను, ఆయన యొక్క చెవులు గమనించుచున్నది కానీ ఎల్లప్పుడూ ఈ మందిరములో ఉండును అని అక్కడ చెప్పి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు కన్నులను చెవులను ఉన్నప్పుడు ఎందుకు అగ్ని వలె ఆ మహిమ కనబడుచున్నదంటే, దాన్ని గురించి మనం ప్రకటన గ్రంథంలో చదివినప్పుడు యేసు ప్రభు మహిమ గలవారుగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నవి అని రాయబడి ఉన్నది. అగ్ని జ్వాలల వలె ఉన్నదని చెప్పినట్లయితే, ఆయన పక్షించి కాల్చివేయుచున్న అగ్నిజ్వాల కాదది. అగ్నిజ్వాలల వంటి నేత్రములు గలవారై ఉన్నారంటే, తన ఎద్దకు వచ్చి పశ్చాత్తాపపడుచున్న ప్రతి ఒక్కరి మీదను కృపా కనికరములతో ప్రేమతో వారిని క్షమించుటకు కనిపెట్టుచున్న కన్నులు. నా కన్నులు తెరవబడినదిగా ఉండును. ఈ స్థలమునందు చేయబడుచున్న ప్రార్థనలకి నా చెవులు ఆలకించుచున్నదిగా ఉండును. దేవుని యొక్క మహిమలో రెండవ అనుభవము, ఒకటి ఆయన మనల్ని నడిపించి కాపాడుచున్నారు. రెండవదిగా ఆయన యొక్క మహిమలో ఉన్న రెండవ అనుభవము, ఆయన యొక్క జాలి కనికరము కృపతో నిండి ఉన్న కన్నులు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మహిమనే మోషేకు దేవుడు చూపించి ఉన్నారు. నిర్గమకాండం 34వ అధ్యాయములో చదివినప్పుడు మోషేకి ఈ మహిమని చూపించి ఉన్నారు. మొదటి ప్రత్యక్ష గుడారములో చూచిన మహిమ కాదు. మోషేకి ప్రత్యక్ష గుడారమని చూపించినప్పుడు సీనాయి పర్వతములో మొదటిగా ప్రత్యక్ష గుడారమని చూపించి ఉన్నారు. ఆ మహిమని రెండవసారి చూపించలేదు. 34వ అధ్యాయంలో మోషేకు చూపించిన రెండవ మహిమనే ఇక్కడ సొలొమోనుకి దేవుడు బయలుపరుచుచున్నారు. ఆ మహిమే క్షమించి కనికరము చూపించుచున్న మహిమ. 34వ అధ్యాయము 5వ వాక్యము నుండి చదవండి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని, ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. And the Lord descended in the cloud and stood with him there and proclaimed the name of the Lord. And the Lord passed by before him and proclaimed, the Lord God, merciful and gracious, long-suffering and abundant in goodness and truth,
keeping mercy for thousands, forgiving iniquity and transgression and sin, and that will by no means clear the guilty, visiting the iniquity of the fathers upon the children and upon the children's children unto the third and to the fourth generation. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను జనుల యొక్క దోషములని క్షమించుచున్నవానని, కనికరమును కృప కనికరములు దయాదాక్షిణ్యములతో నిండిన దేవుడు అని మోషేకు తన యొక్క మహిమని బయలుపరుచుచున్నారు. 33వ అధ్యాయంలో మోషే మీ మహిమని నాకు చూపించమని అడుగుచున్నాడు. అందుకే మోషేకి దేవుడు చూపించుచున్న రెండవ మహిమ, మొదటిది ప్రత్యక్ష గుడారం యొక్క మహిమని సీనాయి పర్వతములో చూపించి ఉన్నారు. రెండవదిగా తాను క్షమించుచున్నవారు. తన యొక్క మహిమలో ఉన్న విశేషమే ఒక వ్యక్తిని క్షమించి వారిని రూపాంతరపరచుచున్న ఒక మహిమ. అది దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో దేవుని యొక్క ఆ మునుపట్టి మహిమ కంటే ఈ కడుపట్టి మహిమ ఎలా అది ఎక్కువైనదిగా ఎలా మారుచున్నదంటే, నడిపించటం మాత్రమే కాకుండా తన జనులని ఇంకనూ వారి యొక్క దోషములని పాపములని అన్నిటినీ క్షమించి వారి యొక్క జీవితంలో వారిని మరలా తన యొక్క జీవితంలో తిరిగి వారిని జీవింపచేయుచున్న ఒక మహిమ. అది క్షమించటం అని చెప్పినట్లయితే, దేవుడు ఒక వ్యక్తి యొక్క పాపముని క్షమించుచున్నప్పుడు ఆ క్షమించటముతో పాటు వారు ఇక మీదట చేయకుండా ఉండుటకును, దానికంటే ఒక మంచి జీవితమని చేయుటకును ఆయన కృపని కూడా ఇచ్చుచున్నారు. అందుకే నేను దయాదాక్షిణ్యములు గల దేవుణ్ణి, విస్తారమైన కృపా సత్యములు గల దేవుణ్ణి అని మోషేకి బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రత్యక్ష గుడారములో ఉన్న మహిమ కంటే సొలొమోను యొక్క మందిరం యొక్క మహిమ అధికమైనది. ఎందుకంటే ప్రత్యక్ష గుడారములో క్షమాపణ లేదు. ప్రత్యక్ష గుడారములో వారు శిక్షకు పాత్రులై ఉన్నారు. కానీ సొలొమోను యొక్క మందిరములో దేవుడు క్షమించుటకు సిద్ధమైన వారై ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రత్యక్ష గుడారములో ఆ మహిమ యొద్దకు వచ్చుచున్న వారు పాపముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించినట్లయితే ఆ వ్యక్తి చనిపోవచ్చున్నాడు. కానీ సొలొమోను యొక్క మందిరములో చూసినట్లయితే వారు తగ్గించుకొని తమను తామే తగ్గించుకొని దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని యొక్క కనికరము కృప వారి మీద కనబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత మూడవదిగా జెరుబాబేలు యొక్క మందిరముని గురించి జకరియా గ్రంథంలో మనము చదువుతున్నప్పుడు, జెరుబాబేలు దేవుని యొక్క మందిరముని కట్టుచున్నప్పుడు అక్కడ దేవుడు వేరే ఒక మహిమని ఆ స్థలములో కుమ్మరించుచున్నారు. జకరియా 4వ అధ్యాయము 7వ వాక్యముని చదవండి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతయే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. Who art thou, O great mountain? Before Zerubbabel thou shalt become a plain, and he shall bring forth the headstone thereof with shoutings, crying, grace, grace unto it. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జెరుబాబేలు యొక్క మందిరం యొక్క విశేషము, జెరుబాబేలు మందిరమని కట్టి ముగించినప్పుడు అందులో కుమ్మరించబడి ఉన్న మందిరం యొక్క విశేషం ఏమిటంటే, జెరుబాబేలు మందిరమని కట్టుచున్నప్పుడు అనేక ఆటంకములు నిందలు, జెరుబాబేలు మందిరమని కట్టుచున్న కాలంలో అనేకులు అపహాసము చేసి నిందించి, దీనిని గురించి ఎజ్రాలో మనం చదువుతున్నాం. వారు నిందించి అపహాసము చేసిన సమయములలో జెరుబాబేలు కృంగిపోయి ఉన్నాడు. కానీ ఆ మందిరము మరలా దేవుని ఆత్మ చేత
మరలా అది కట్టబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ జెరుబాబేలు మందిరములో కుమ్మరించబడిన మహిమ ఏమిటంటే, తన జీవితంలో ఆ మందిరములో ఎటువంటి నిందలు, పోరాటములు, ఎటువంటి ఆటంకములు, ఏ మనుషుల యొక్క దూషణలు వచ్చినను దేవుని ఆత్మ చేత ఆగిపోకుండా కట్టబడుచున్న ఒక మందిరం అది. మన జీవితంలో ఈ మందిరం యొక్క మహిమ కంటే అధికమైన మహిమగా ఎందుకు మారుచున్నదంటే, ప్రత్యక్ష గుడారముని కట్టుటకు ఆటంకము లేదు. సొలొమోను యొక్క మందిరముని కట్టుటకు కూడా ఎటువంటి ఆటంకములు లేవు. సొలొమోను యొక్క మందిరముని కట్టుటకు దావీదు తనకు కలిగిన బంగారము, వెండి అన్నిటినీ సమకూర్చి ఉంచి ఉన్నాడు. ఎటువంటి ఆటంకములు లేదు. కానీ జెరుబాబేలు మందిరముని కట్టవలనంటే దోచుకొని పోయిన ఆ కోరేషు రాజు, దర్యావేష్, వారి యొక్క కనికరముని బట్టి తిరిగి అది ఇచ్చి పంపబడాలి. తనకు సొంతముగా జెరుబాబేలుకు తనకు సొంతముగా ఏ ఆస్తులు లేవు. జెరుబాబేలుకు సొంతముగా కట్టుటకు శక్తి లేదు. జెరుబాబేలు ఏమాత్రమో తాను కూడా బానిసుడై ఉండి తిరిగి వచ్చిన వాడే. తాను అక్కడ రాజుగా ఏలుబడి చేసే అధికారముతో కూడా కట్టలేడు. అన్ని ఆటంకములు, నిందలు, అవమానములు. మహిమ అధికముగా కావాలంటే యేసు ప్రభు మత్తయి సువార్తలో చెప్పినట్టు, మీరు నా నిమిత్తము నిందింపబడి హింసింపబడి మీ మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోక రాజ్యంలో మీ ప్రతిఫలం అధికమగుచున్నది, మీ మహిమ అధికమగుచున్నది. జెరుబాబేలు మందిరములో మహిమ అధికమైనదని ఎలా మనము చెప్పగలమంటే, నిందల మధ్యలోనూ పోరాటముల మధ్యలోనూ అనేక మనుషుల యొక్క ఆటంకముల మధ్యలోనూ అది దేవుని ఆత్మచేత ఆగిపోకుండా కట్టబడుచున్న ఒక మందిరం. నిజముగా మనలో కూడా ఇటువంటి ఒక మహిమ క్రియ చేసినట్లయితే నిందల్ని బట్టి మన యొక్క జీవితం ఆగిపోదు. చాలామంది యొక్క జీవితంలో ఎవరైనా నింద వేసిన వెంటనే వారి యొక్క జీవితం దేవుని సన్నిధానంలో ఆగిపోతున్నది. దేవుని సన్నిధానంలోకి రాకుండా వారు నన్ను ఇలా అన్నారు, నా గురించి తక్కువగా మాట్లాడారు, నా గురించి చెడుగా మాట్లాడారు, నన్ను దూషించారు, నన్ను అవమానపరిచారు, నేను ఇక రాను. కారణం ఏంటంటే, జెరుబాబేలు మందిరములో కుమ్మరించబడిన మహిమ వారిలో క్రియ చేయటం లేదు. ఆత్మ నా శక్తి చేత అది జరుగును, నా ఆత్మ చేత జరుగును. ఈరోజు దేవునికి సన్నిధానమునకు వచ్చిన మనలో ఈ మహిమ మనలో కనబడుచున్నదా? నిందలు వచ్చినను, అవమానములు వచ్చినను, ఎటువంటి వారు ఎలాంటి మాటల్ని పలికినను, ఎవరు మనకు విరోధముగా లేచినను, ఎంతమంది మనల్ని తక్కువగా, అవమానముగా, హీనముగా మాట్లాడినను దేవునిని విడవకుండా ఆ మందిరముని కట్టి లేపేంత వరకు మౌనముగా ఉండకుండా ఉండుటకు ఆ మహిమ మనకు కావాలి. ఆ మహిమ కుమ్మరించబడినప్పుడే ఆటంకములు వచ్చినా ఏమొచ్చినా ఆ మందిరము కట్టే పని ఆగదు, అది మరలా కొనసాగింపబడదు. కృప కలుగును గాక. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వారిలో కుమ్మరించబడుచున్నదో ఆ మందిరము కృప కలుగును గాక, కృప కలుగును గాక అని దేవుని కృపని ఆనుకొని కృపతో నింపబడి కృప మీద కృప పొందుకొనొచ్చు వారు తమ యొక్క జీవితంలో ఆ మందిరముని కట్టి ముగించుచున్నారు. జెరుబాబేలు మందిరంలో ఉన్న మహిమ ఎందుకు సొలొమోను మందిరం యొక్క మహిమ కంటే శ్రేష్టమైనదంటే, ఆటంకములు వచ్చినా కట్టబడుచున్న మందిరం అది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ మందిరము కట్టబడింది. మన జీవితం కూడా అటువంటి ఒక మహిమ గలదిగా మార్చబడాలి. ఎంతమంది నిందలు వేసినా, ఎంతమంది విరోధముగా మాట్లాడినా, ఎంతమంది మనల్ని అవమానపరిచి ఏమి చేసినను మనము ఆ ఆటంకముల అన్నిటినీ దాటి దేవుని ఆత్మ ద్వారా, కృప ద్వారా, కృప మీద కృప పొందుకొనొచ్చు మన యొక్క మందిరమని మనము కట్టి లేపాలి. అది ఆగిపోకూడదు. ఆయన
ఆ మందిరముని మహిమగలదిగా కట్టి లేపుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిలో ఇంకొక విశేషం ఏమిటంటే, ప్రత్యక్ష గుడారముని కట్టి ముగించిన తర్వాత మహిమ దిగింది మేఘము వలె. సొలొమోను యొక్క మందిరముని కట్టి ముగించి ప్రార్థించుచున్నప్పుడు మహిమ దిగింది. కానీ జెరుబాబెలు యొక్క మందిరంలో ఉన్న విశేషం ఏమిటంటే, కట్టుచున్నప్పుడే దేవుని మహిమ దిగింది. వారి యొక్క రాయి పై రాయి తీసి పెట్టుచున్నప్పుడే, ఒక్కొక్క రాయి కట్టుచున్నప్పుడే దేవుని యొక్క మహిమ దిగింది, దేవుని ఆత్మ దిగింది. మహిమతో అది కట్టబడి ఉన్నది. ఈ మందిరము ఇక్కడ మనం చదివిన మొదటి వాక్యమని బట్టి ఈ ప్రవచనము, హగ్గయిలో చెప్పబడిన ప్రవచనము ఈ జెరుబాబెలు యొక్క మందిరముని గురించి చెప్పబడిన ప్రవచనమే. ఎందుకు ఈ మందిరం యొక్క మహిమ అధికముగా ఉండను అని చెప్పి ఉన్నారంటే, దానికి కారణమే కట్టి ముగించబడిన తర్వాత కాదు, వారు కట్టుచున్నప్పుడే ప్రతి సందర్భము దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడి, దేవుని యొక్క మహిమ కుమ్మరించబడి, అది సర్వలోకమునకు కూడా ప్రయోజనమైనదిగా మారి ఉన్నది. ఈ మందిరముని కట్టుచున్నప్పుడే ఆ దర్శనములో చూసినట్లయితే జకరియా 4వ అధ్యాయము 12వ వాక్యమని చదివినప్పుడు చదవండి. 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియో నేను అతన్ని అడుగుగా, అతడు నాతో, ఇవేమిటి అని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేననగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. And I answered again and said unto him, What be these 2 olive branches which through the 2 golden pipes empty the golden oil out of themselves? And he answered me and said, Knowest thou not what these be? And I said, No, my Lord. Then said he, These are the 2 anointed ones that stand by the Lord of the whole earth. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సర్వలోకనాథుడగు ఆయన పక్షమున నిలబడి ఉన్న అభిషేక తైలముని పోయిచున్న వారు వీరిద్దరు. జెరుబాబెలు యొక్క మందిరము పరిశుద్ధాత్మిక అభిషేకముతో కట్టబడిన ఒక మందిరము. అందుకే ఆ మహిమ ఇంకనూ అది మహిమ గలదిగా మారును. మన జీవితంలో కూడా మహిమ కలిగిన ఒక అనుభవం అనేది ఆటంకముల మధ్యలో ఆగిపోయినప్పుడు కాదు, నిందలు, అవమానములు, కష్టములు, పోరాటములు వచ్చినప్పుడు కూడా సంతోషించుచున్నప్పుడు పరలోక రాజ్యములో మన యొక్క మహిమ అధికమవుతున్నది. దీన్ని గురించి పేతురు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు, మనం ఎప్పుడైతే శ్రమలని మనము సహించుచున్నామో పరలోక రాజ్యములో ఆయన మనకు ఘనతని అన్నిటినీ మన కొరకు ఉంచి ఉన్నారు. చదవండి, 1 పేతురు 1వ అధ్యాయము 7వ వాక్యమని చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. That the trial of your faith, being much more precious than of gold that perisheth, though it be tried with fire, might be found unto praise and honor and glory at the appearing of Jesus Christ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే శ్రమలు, పరీక్షలు, శోధనలు వచ్చుచున్నదో దానిలో మనము నిలబడుచున్నప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత మనకు దేవుడే అనుగ్రహించుచున్నారు. ఇది అక్షరార్థముగా కట్టబడి ఉన్న మందిరం యొక్క మహిమ. అక్షరార్థముగా భూమిలో కట్టబడి ఉన్న మందిరములో ఒక్కొక్క విధముగా దేవుడు మహిమని కుమ్మరించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా మనము ధ్యానించవలసిన కార్యము, మనల్ని ఆయన దేవుని మందిరముగా ఆయన మార్చి ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివినప్పుడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా, మీరు పరిశుద్ధాత్మిక అభిషేకమని పొందితిరి గనుక
మీరు దేవుని ఆలయమై ఉన్నారు. చదవండి 1 కొరింథీయులకు 3వ అధ్యాయము 16వ వాక్యము నుండి చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. Know ye not that ye are the temple of God, and that the Spirit of God dwelleth in you? If any man defile the temple of God, him shall God destroy, for the temple of God is holy, which temple ye are. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా? దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా అని చెప్పినట్లయితే కడుపట్టి మందిరమేక మహిమ మునుపట్టి మందిరమేక మహిమ కంటే అధికముగా ఉండునని ఈ వాక్యముని బట్టి ధ్యానించినప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితము వారి యొక్క జీవితంలో నానాటికి వారు మహిమ నుండి మహిమకు వెళ్ళుచున్న వారై ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మందిరముని గురించి పాత నిబంధన కాలంలో దర్శనముగా చూసిన వారు ఉన్నారు. కృత నిబంధన కాలంలో మీరే ఆలయమై ఉన్నారు, మీరే ఆ మందిరమై ఉన్నారని చెప్పుచున్నారు. దీనిని గురించి పాత నిబంధన కాలంలో దర్శనముగా చూసిన కొందరిని గురించి ధ్యానించవచ్చు. యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో యెషయా ప్రవక్త ఒక ఆలయముని దర్శనములో చూచుచున్నాడు. 6వ అధ్యాయము 1వ వాక్యమని చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. In the year that King Uzziah died, I saw also the Lord sitting upon a throne, high and lifted up, and his train filled the temple. Above it stood the seraphims. Each one had 6 wings. With twain he covered his face, and with twain he covered his feet, and with twain he did fly. And one cried unto another and said, Holy, holy, holy is the Lord of hosts. The whole earth is full of his glory. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రత్యక్ష గుడారములో దిగిన మహిమ ద్వారా ఆ మేఘము, ఆ మహిమ ఆ యొక్క పాలయమంతయు ప్రకాశించి ఉన్నది. సొలొమోను యొక్క మందిరములో దిగి ఉన్న మహిమ, ఆ అగ్ని దిగినప్పుడు ఆ దేశమంతయు అవి కనబడి ఉండవచ్చు. జెరుబాబేలు యొక్క మందిరము కూడా అభిషేకముతో కట్టబడుతున్నప్పుడు ఆ మహిమ యెరూషలేములో ఇశ్రాయేల్లో మాత్రమే కాకుండా ఆ దినములో ఏలుబడి చేసిన కోరేషు రాజు దర్యావేషు యొక్క కాలములో అనేక దేశములకు అది వ్యాపించి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఈ యెషయా గ్రంథములో చదివిన ఈ దేవుని యొక్క ఆలయం యొక్క మహిమ వచ్చి సర్వభూమిని వ్యాపించి ఉన్నది. ఈ దేవుని ఆలయంలో ఉన్న మహిమని గురించే ఆ దూతలు చెప్పుచున్నారు, భూమి అంతయు మహిమతో నిండి ఉన్నది. ఒక్కొక్క మహిమకును ఒక వ్యత్యాసమని మనం చూస్తున్నాం. ఒక్కొక్క కాలములో ఆ మహిమ కుమ్మరించబడుచున్నప్పుడు అందులో ఉన్న వ్యత్యాసము ఇంకనూ ఆ మహిమ అధికమవుతూనే ఉన్నది. ఈ యెషయా ప్రవక్త చూసిన దర్శనం వచ్చి ఆ దేవుని ఆలయములో ఉన్న మహిమ భూమి అంతయు దేవుని మహిమతో నిండి ఉన్నదని చెప్పిన మాట వచ్చి ఆ కాలమునకు చెందిన దర్శనము కాదు. యెషయా ప్రవక్త చూసిన దర్శనము ఇప్పుడు ప్రస్తుత కాలములో, క్రొత్త నిబంధన కాలములో ఆయన యొక్క ఈ మహిమ కలిగిన దేవుని ఆలయముగా మార్చబడుతున్న మనమే ఆ ఆలయము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని ఆలయములో
ఆయన చూసిన దర్శనము చొక్కా అంచులతో దేవుని ఆలయము నిండుకొని ఉన్నది. దేవుని యొక్క దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన వారిని పొగడుచున్నారు. భూమి అంతయు దేవుని మహిమతో నిండి ఉన్నది. క్రొత్త నిబంధన కాలంలో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ వ్యక్తి దేవుని ఆలయముగా మారుచున్నాడు. ఆ వ్యక్తిలో ఉన్న మహిమ నానాటికి అది పెరుగుచు 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 భూమి అంతటికి వారిని మహిమ గలవారుగా మార్చుచున్నది. అందుకే పరిశుద్ధాత్మిక అభిషేకమని పొందినప్పుడు మీరు యూదయలోను సమరియలోను యెరూషలేములోను బూది గ్రంథమంతయు మీరు నాకు సాక్షులై ఉందురు, నాకు మహిమగా ఉందురు అనే పరిశుద్ధాత్మిక అభిషేకమని కుమ్మరించినప్పుడు చెప్పుచున్నారు. ఈ శరీర ప్రకారముగా రాళ్లతో కట్టబడి ఉన్న మందిరమిక మహిమ అది కొంతవరకు మాత్రమే మహిమ వ్యాపించి ఉన్నది. కానీ ఒక మనిషి దేవుని ఆలయముగా మారుచున్నప్పుడు ఆ మందిరమిక మహిమ సర్వభూమిని అది వ్యాపించుచున్నది. సర్వభూమికి అది మహిమగా మారుచున్నది. భూమి అంతయు దేవుని మహిమతో నిండి ఉన్నది అని రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో మనము దేవునికి మందిరముగా మారుచున్నప్పుడు నానాటికి ఆ మహిమ పెరుగుచు 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 సర్వభూమికిను అది మహిమగా మారుచున్నది. కొరింథీయులకు రాసిన పత్రికలో మనము దీనిని గురించి ధ్యానించుచున్నప్పుడు ఆ మహిమ నుండి 2 కొరింథీ 3వ అధ్యాయములో చదువుతున్నప్పుడు మనము మహిమ నుండి మహిమకు మనము వెళ్ళుచున్నాము. 18వ వాక్యమని చదవండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 17వ వాక్యం కూడా చదవండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. Now the Lord is that Spirit, and where the Spirit of the Lord is, there is liberty. But we all, with open face, beholding as in a glass the glory of the Lord, are changed into the same image from glory to glory, even as by the Spirit of the Lord. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యం ఉన్నదని చెబుతున్నారు. ఈ స్వాతంత్ర్యం ఏంటి? పాపము నుంచి విడుదల పొందుతున్న స్వాతంత్ర్యమా? కాదు. దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యం గలదు. అక్కడ పాపముని గురించి మాట్లాడట్లేదు అపొస్తలుడైన పౌలు, మహిమని గురించి మాట్లాడుచున్నాడు. మోషే యొక్క ముఖమీక మహిమని జనులు చూడలేకపోయారు, ముసుగు వేసుకొని ఉన్నాడు అని చెప్పిన తర్వాతనే దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యం గలదని చెప్పుచున్నాడు. అంటే పౌలు చెప్పుచున్న ఉద్దేశం ఏమిటంటే పాత నిబంధన కాలంలో ఉన్న మహిమకు ఒక అడ్డు ఉంది, అంతవరకే. దానికి మించి అది పెరగదు. దానికి ఒక బంధకం ఉంది. పాత నిబంధన కాలంలో జెరుబాబేలీక మందిరమైన సొలొమోనీక మందిరంలో ఉన్న మహిమైనను ప్రత్యక్ష గుడారంలో ఉన్న మహిమైనను ఒక లిమిట్ వరకే. దానికి మించి వారు వెళ్ళలేరు. దానికి మించిన మహిమని వారు చూడలేరు. దానికి మించిన మహిమకు వారు వెళ్ళలేరు. ఒక బంధకములో ఉన్నారు. వారు విడుదలతో మోషే యొక్క మహిమని కూడా చూడలేని బంధకములో ఉన్నారు. అందుకే దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యము గలదు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా దేవుడు మనల్ని స్వతంత్రులుగా మార్చినది. ఎందుకంటే ఏదో ఒక మహిమలో ఆగిపోవటానికి కాదు, విడుదలతో మహిమ నుండి మహిమకు, మహిమ నుండి మహిమకు, మహిమ నుండి మహిమకు వెళ్ళటానికి మనల్ని విడుదల చేసి ఉన్నారు. ఆ స్వాతంత్ర్యం వచ్చి భూమిలో ఏదో పాప బంధకము నుండో వ్యాధి బంధకము నుండి సాతానుడిక బంధకములో నుండి విడుదల పొందుతున్న స్వాతంత్ర్యం కాదది. ఆ స్వాతంత్ర్యం ఏమిటంటే మనము ఏదో ఒక మహిమలో ఆగిపోకుండా, ఏదో ఒక ఆత్మీయ స్థితిలో అక్కడనే ఆగిపోకుండా మహిమ నుండి మహిమకు వెళ్ళుచున్న ఒక స్వాతంత్ర్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని గురించే మనం యెషయా గ్రంథంలో చదివినప్పుడు
అంతకుముందు ఒక కుష్ఠరోగి ఉజియా రాజు కుష్ఠరోగముతో ఉన్నప్పుడు అక్కడ ఆ కుష్ఠరోగి దేవుని మందిరములో ప్రవేశించకూడదు, ఆ దేవుని మందిరం ఉన్న స్థలములో తాను నివాసము చేయకూడదు. కాబట్టి పాలయమునకు వెలుపల తాను నివాసము చేయాలి. పాలయమునకు వెలుపల ఆ మహిమ లేదు అక్కడ, అందుకే అక్కడ నివాసం చేయించున్నాడు. ఆ పాలయం వరకు, ఆ యొక్క క్యాంప్ వరకు ఆ మహిమ ఉంటుంది. అందుకే నువ్వు పాలయమునకు వెలుపల వెళ్ళి నివాసం చేయి అంటున్నారు. అందుకే దేవుడు ఒక కుష్ఠరోగి ద్వారా దేవుని మహిమని తక్కువ చేసి ఉన్నారు, తక్కువగా మారిపోయింది. ఒక కుష్ఠరోగం గలవాడు ఆ దేవుని మందిరంలో ప్రవేశించలేక దూరం అయిపోయి ఉన్నాడు తన యొక్క పాపముని బట్టి. అందుకే దేవుడు యెషయాకు ఆ దర్శనములో చూపించి ఉన్నారు, క్రొత్త నిబంధన కాలములో కుష్ఠరోగి కూడా దూరం అవ్వకుండా ఉండటానికి సర్వలోకములోనూ ఆ మహిమ వ్యాపించింది, భూమి అంతయు మహిమ. కుష్ఠరోగి ఉజియా రాజు తాను ఎంతవరకు ఆ పాలయం వరకు మహిమ ఉంటుంది, ఆ పాలయం వరకు మహిమ ప్రకాశించింది. అతడు తాను మితిమీరి ప్రవేశించి ఉన్నాడు కాబట్టి తనకు వెంటనే పాలయమునకు వెలుపల వెళ్ళిపోయాడు, ఆ మహిమ లేని చోటుకు. అందుకే దేవుడు ఈ మహిమ చాలదు అని చెప్పి క్రొత్త నిబంధన కాలంలో దేవుని ఆలయములో ఉన్న మహిమ సర్వభూమిని నింపి కుష్ఠరోగి అయినను తన యొక్క మహిమ ద్వారా మార్చబడు నిమిత్తము ఆ కుష్ఠరోగి కూడా స్వస్థత పొంది తానును మహిమ నుండి మహిమకి వెళ్ళుచున్న ఒక అనుభవమునకు తీసుకొని వస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో ఈ మహిమ మన జీవితంలో ఎంతవరకు మనలో క్రియేట్ చేయించున్నది? మన జీవితంలో ఆగిపోయి ఉన్నామా? మన యొక్క మహిమ ఏదో ఒక లిమిట్లో ఇంతవరకు చాలు, ఈ మహిమ వరకు చాలని ఎవరైనా ఆపుచున్నారా? నువ్వు ఇంత మట్టుకు జీవిస్తే చాలు, ఇంత మట్టుకు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే చాలు, ఇంత మట్టుకు స్తుతిస్తే చాలు, లేకపోతే ఇంత మట్టుకు నీ జీవితంలో ఎదిగితే చాలు అని ఎవరైనా ఆపుచున్నారా? దేవుడు ఆటంకములు లేకుండా మనల్ని పరిశుద్ధాత్మిక అభిషేకం ద్వారా స్వతంత్రులుగా చేసి ఉన్నారు. ఎవరునూ మనల్ని ఆటంకపరచలేదు. మహిమ నుండి మహిమకు సాగిపోవటానికి ఏ మనుషులను మనల్ని ఆటంకపరచలేదు. క్రీస్తు యొక్క స్వభావములలో ఎదుగు నిమిత్తము మన యొక్క జీవితంలో మనల్ని ఆటంకపరచకు భూమిలో ఎవరునూ లేరు. ఆ మహిమ భూమి అంతయు వ్యాపించి ఉన్నది. నువ్వు ఇంత మట్టుకే రావాలి అనే బౌండరీ లేదు. ఆ కుష్ఠరోగి వచ్చి ఆ పాలయము లోపలికి రాకూడదు, అంత మట్టుకే మీరు రావాలని చెప్పి ఒక బౌండరీ పెట్టారు అక్కడ, ఒక సరిహద్దు. మన జీవితంలో దేవుని యొద్దకు సమీపించుటకు ఏమాత్రము సరిహద్దు లేకుండా ఆయన సర్వభూమి అంతటిని మహిమతో నింపి ఉన్నారు. భూమి అంతయు మహిమతో నింపబడి ఉన్నది. ఎక్కడైనా అది దేవుని ఆలయమే, భూమి అంతయు దేవుని ఆలయముగానే మారి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో ఆ మహిమ, ఆ యొక్క ఆలయములో ఉన్న క్రొత్త నిబంధన ఆలయములో ఉన్న మహిమ భూమి అంతయు వెళ్ళుచున్నది. ఈ మహిమ ఇంకనూ అధికమైన మహిమగా మారుచున్నది. ఏ విధముగా మారుచున్నది అని మనం ధ్యానిస్తే ప్రకటన గ్రంథమునకు వచ్చినట్లయితే అక్కడ యేసు ప్రభువే ఆలయముగా ఉందురు, గొర్రెపిల్ల అయిన వారే ఆలయమై ఉందురు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వాక్యము నుండి చదవండి. దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. And I saw no temple therein, for the Lord God Almighty and the Lamb are the temple of it, and the city had no need of the sun, neither of the moon to shine in it, for the glory of God did lighten it,
and the Lamb is the light thereof. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో మనము దేవుని మందిరముగా ఉన్నప్పుడు భూమి అంతయు మహిమతో నింపబడి ఉన్నది. పరలోకమునందు గొర్రెపిల్ల అయిన వారే ఆలయముగా మారుచున్నారు. దీన్ని ఎలా చెప్పగలమంటే, భూమిలో మనము ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మిక అభిషేకంతో నింపబడిన మనము దేవుని మందిరముగా ఉన్నాము. ఈ మందిరం అన్నీ కలిసి ఒక పెద్ద మందిరము. యేసు ప్రభు ఆయనలో వెళ్ళి చేరినప్పుడు ఆ మందిరం ఏ విధముగా ఉంటుంది? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ మందిరం యొక్క మహిమని గురించే అపోస్తలుడైన యోహానుకు దేవుడు బయలుపరుచుచున్నప్పుడు, ఆ మందిరం యొక్క మహిమకి సూర్యుడు అవసరం లేదు, ఆ మందిరం యొక్క మహిమకు చంద్రుడు అవసరం లేదు, ప్రకాశించటకు నక్షత్రములు అవసరం లేదు. ఆ మందిరమే అదే దీపముగా, అదే ప్రకాశముగా సర్వలోకమునకు మాత్రమే కాదు, భూమి, ఆకాశము, ఆకాశములో ఉన్న సమస్త విధములైన గ్రహములు అన్నిటికీ అది వెలుగుగా మారుచున్నది. భూమిలో ఉన్న మందిరము భూమి అంతయు మహిమతో నింపబడుచున్నది. కానీ గొర్రెపిల్ల అయిన వారు మందిరముగా మారినప్పుడు అది భూమికి మాత్రమే కాదు, భూమి అనేది ఒక గ్రహం. దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక చిన్న గ్రహము. ఈ సోలార్ ఫ్యామిలీలో ఒక చిన్న గ్రహం అంతే. మనుషులు కనిపెట్టింది 9 గ్రహాలు, దానికి మించి కనిపెట్టలేదు. అందుకని 9 గ్రహాలే ఉన్నాయని అనుకోవద్దు. అవి లెక్కలేని ఎన్నో కార్యములని, నక్షత్రములని, ఎన్నో కార్యములని దేవుడు సృష్టించి ఉన్నారు. మనుషుల యొక్క ఊహకు అందనివి అవి. మనుషులు ఇంతవరకు ఇంచుమించు ఒక 6000 సంవత్సరాలకి 9 గ్రహాలే కనిపెట్టారు. దేవుడు సృష్టించినది అది లెక్కకు మించినది, దాన్ని కనిపెట్టడానికి టైం ఏం చాలదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీటన్నిటినీ ధ్యానించి చూస్తే పరలోకమునందున్న మందిరము యేసు ప్రభు, గొర్రెపిల్ల అయిన వారే మందిరముగా మారినప్పుడు ఆ మందిరం యొక్క మహిమ వచ్చి ఈ సమస్త సర్వ సృష్టి, ఆకాశము, భూమి, నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, ఇవి ఏమీ లేకపోయినా అన్నిటికీ ప్రకాశం ఇచ్చిన ఒక మహిమ. అది ఎంత మహిమ! అందుకే మనల్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయించినప్పుడు మహిమ నుండి మహిమకు మనం వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు దానిని చెప్పుచున్నప్పుడు, ఈ మహిమ భూమి అంతటిని మాత్రమే నింపితే చాలదు, ఆ మహిమ ఇంకా దేవుని యొక్క సృష్టి యావత్తుని వెలుగుతో నింపాలి. సూర్యుడు లేకపోయినా, చంద్రుడు లేకపోయినా, నక్షత్రములు లేకపోయినా, చీకటి అనేదే లేకుండా చేసే ఒక మహిమ మన జీవితంలో. ఈ మహిమ వచ్చి ఇది బయట నుంచి ప్రకాశించుచున్న మహిమ కాదు, ఇది మన యొక్క జీవితంలో నుండి సర్వభూమికి మాత్రమే కాకుండా దేవుని యొక్క సృష్టి యావత్తుకును ఒక మహిమగా మార్చుచున్నది. అందరిని కూడా కన్నులు మూసుకొని దేవుని సన్నిధానములో మోకరించి మనల్ని సమర్పించుకుందాం. ఈ సంవత్సరం ఇక చివరికి మనం వచ్చి ఉన్నాం. ఈ సంవత్సరం ఇక ప్రారంభము కంటే ఈ సంవత్సరం ఇక చివరిలో మనం ఎంతమందికి వెలుగుగా ఉన్నాం? ఈ సంవత్సరం ఇక ప్రారంభములో చీకటిలో నుండి విడుదల పొంది వెలుగుగా మార్చబడిన మనము ఇప్పుడు ఎంతమందికి వెలుగుగా మారి ఉన్నాం? మహిమ పెరుగుచున్న కొలది, ఒక్కొక్క రోజు మహిమ పెరుగుచున్న కొలది మనం అనేక విస్తారమైన జనులకి ఆశీర్వాదముగా, ఫలించేవారుగా, ప్రయోజనమైన వారుగా మారుస్తూ ఉంటాం. మన జీవితంలో కొంతమందితో మాత్రమే ఐక్యంగా ఉండగలుగుతున్నామా? కొంతమందితో మాత్రమే సమాధానముగా ఉండగలుగుతున్నామా? మనము ప్రేమించుచున్న వారు కొంతమందితో మాత్రమే ప్రేమతో ఉండగలుగుతున్నామా? అది పెరగట్లేదా? సంవత్సరం ఇక ప్రారంభం
ఒక విధముగా ఉంటే సంవత్సరం ఇక ముగింపులో అది విస్తరించటం లేదా? ఆ మహిమ అక్కడే ఆగిపోయి ఉన్నదా? దేవుడు ఈ సంవత్సరం ఇక చివరిలో మన యొక్క మహిమని విస్తరింప చేయాలని కోరుచున్నారు. అదేదో కొంచెము ఒక్క ప్రాంతమునకు చెందిన మహిమ కాదు. మన యొక్క మహిమ, మన యొక్క వెలుగు అనేకులు ప్రకాశింపబడుచున్న వెలుగుగా మార్చబడాలి. బాప్తిసం ఇచ్చుచున్న యోహానుని గురించి యేసు ప్రభు చెప్పుచున్నారు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. కొంతకాలము ఆ వెలుగులో మీరు సంతోషించి ఉన్నారు, కానీ మనల్ని బాప్తిసం ఇచ్చుచున్న యోహాను కంటే గొప్ప వెలుగుగా ఆయన మార్చవాలని కోరుచున్నారు. మనలో ఆయన యొక్క ప్రకాశము, ఆ మహిమ అని చెప్పినట్లయితే దేవుడు ఏ విధముగా కృపా కనికరం గలవారుగా మారుచున్నారో మనము కూడా కృపా కనికరం గలవారుగా మారుచున్నాము. అందరినీ క్షమించుచున్నాము, జాలి గలవారుగా మారుచున్నాము, అందరినీ ప్రేమించుచున్నాము. మన యొక్క జీవితంలో ఆ మహిమ నానాటికి అధికమవుతూనే ఉంటుంది. ఏదో ఒక వ్యక్తిని ప్రేమించి నేను కూడా ప్రేమిస్తున్నానని చెప్తే ఆ మహిమ కాదు అది. దేవుని యొక్క మహిమ, మనము దేవుని మందిరముగా మారి దేవుని మహిమ పెరుగుచున్నప్పుడు సర్వభూమికి అది మహిమగా మారుచున్నది. భూమి అంతటిని ఆ మహిమ నింపుచున్నది. యెషయా ప్రవక్త తాను అపవిత్రుడేం కాదు. యెషయా ప్రవక్త వచ్చి అపవిత్రమైన జీవితం అని ఏమీ చేయట్లేదు. ఎందుకు నేను అపవిత్రమైన పెదవులు గలవాడినని ఎందుకు చెప్పుచున్నాడంటే, యెషయా ప్రవక్త పాత నిబంధన కాలంలో జీవించే ఒక పరిశుద్ధుడు ప్రవక్త. కానీ తాను అపవిత్రుడని చెప్పటానికి కారణం ఆ కృత నిబంధన కాలం యొక్క మందిరం యొక్క మహిమకు సమానముగా తాను పరిశుద్ధుడు కాదు. కృత నిబంధన కాలంలో భూమి అంతయు నిండి ఉన్న మహిమని గురించి చాటించుటకు తన యొక్క పెదవుల యొక్క పరిశుద్ధత చాలదు. అందుకే నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని చెప్పుచున్నాడు. మన జీవితంలో మనము కూడా ఆ మహిమతో నింపబడుటకు సమర్పించుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, తగ్గించుకుందాం. దేవుని మహిమ మనలో ప్రకాశించనివ్వండి. దేవుని యొక్క ప్రేమ మనలో కుమ్మరించబడనివ్వండి. దేవుని యొక్క కనికరము, దయాదాక్షిణ్యములు మన మీద కుమ్మరించబడనివ్వండి. ఆయన యొక్క దివ్యమైన స్వభావములు మనలో కుమ్మరించబడనివ్వండి. అది నానాటికి పెరుగుచు మహిమ నుండి మహిమకు వెళ్ళి ఆయన వలె మనం మార్చబడుచున్నాము. ఈరోజు ఆ మహిమ మనలో కుమ్మరించబడాలి. హల్లెలూయా. మహిమ నుండి మహిమలోకి ఎదిగిపోవు జీవితం, మహిమ నుండి మహిమలోకి ఎదిగిపోవు జీవితం, మార్పులేక మనము చేసి సియోను, మార్పులేక మనము చేసి సియోను, మహిమ నుండి మహిమలోకి ఎదిగిపోవు జీవితం, మహిమ నుండి ఆమేన్. మార్పులేక మనము చేసి సియోను, ఆమేన్. మార్పులేక మనము మహిమ నుండి మహిమలోకి ఎదిగిపోవు జీవితం, మహిమ నుండి మహిమలోకి ఎదిగిపోవు జీవితం, మార్పులేక మనము చేసి సియోనులో నిల్చుము, మార్పులేక మనము హల్లెలూయా. ఆమేన్. షడబలారియాన బఖడబలానియా రబఖరానియే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు బలం మీద బలమునిచ్చుచున్నారు, కృప వెంబడి కృపనిచ్చుచున్నారు.
మహిమ నుండి మహిమకు మనల్ని తీసుకొని వెళ్ళుచున్నారు. ఆయన ఏదో ఒక కార్యముని చేసి ఆగిపోవటం లేదు. పరిశుద్ధాత్మిక అభిషేకమునిచ్చి దానితో ఆపివేయటం లేదు. ఇంకనూ అధికమైన బలమునిచ్చుచున్నారు. ఏదో కొంచెం కృపనిచ్చి ఆగిపోవటం లేదు. కృప వెంబడి కృపనిచ్చుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు స్వతంత్రులుగా చేయనివ్వండి. మన యొక్క జీవితమని ఎవరినూ ఆపివేయకూడదు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క ఎదుగుదలని ఎవరినూ ఆపివేయకూడదు. ఇంత మట్టుకు చాలని ఎవరినూ ఆగిపోవద్దు. మహిమ నుండి మహిమకు మనం వెళ్ళాలి. దానికే మనం స్వతంత్రులుగా మారాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా స్వతంత్రులుగా మారుదాము. స్వాతంత్ర్యమని పొందుకొనుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కార్యము కూడా మన యొక్క శరీరం యొక్క బలహీనత, మన యొక్క వయసు, మన యొక్క వృద్ధాప్యము ఏది కూడా ఇంత మట్టుకు చాలని ఆపకూడదు. పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా మనము స్వాతంత్ర్యమని పొందుచున్నాము. కారణము చెప్పవద్దు. నాకు ఈ వయసు, ఈ బలహీనత, ఇన్ని సంవత్సరములు నేను అనుభవం పొంది ఉన్నాను అని చెప్పి ఆగిపోవద్దు. మహిమ నుండి మహిమకు వెళ్ళాలి. బలము నుండి బలముని పొందుకోవాలి. కృప వెంబడి కృపని పొందుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. షుడబికదురవికరవలానియే. ఈ సంవత్సరం ఇక ముగింపు, ఈ సంవత్సరం ఇక ప్రారంభం కంటే మహిమ కలదిగా ఉండవలను. ఈ సంవత్సరం ఇక ముగింపు ఇంకా మహిమ కలదిగా ఉన్నప్పుడే క్రొత్త సంవత్సరం ఇక ప్రారంభం ఇంకా మహిమగా ఉంటుంది. మహిమ నుండి మహిమకు మనం వెళ్ళాలి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus.